ఇక్కడ చూడండి సపోటా ఇంకా కొంచెము మెత్తగా కావాలి. చెట్టు మీదనే మెత్తగా అయితే స్వీట్ ఎక్కువ ఉంటుంది, అట్లా అని చూస్తున్నా. ఇది తెంపి మనం దేంట్లో అయినా పెట్టినాం అనుకోండి మెత్తగా అయిపోతుంది, పండిపోతుంది. కానీ చెట్టు మీద పండింది ఇంకా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటి ఉన్నా చూడండి. ఇది తెంపాలా ఇంకా కొంచెం ఉంచాలా అనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, అవి రెండు ఒకసారి తెంపితే అయిపోతుంది అనిపిస్తుంది. కొంచెం ఉంచవచ్చు చెట్టు మీద. ఇప్పుడు నేను కొన్ని పూలు తెంపుకుంటున్నా. ఇక పూజకి నాకైతే పూజకు చాలా పూలు ఉంటున్నాయండి. బంతి పూలు, గోరెండ పూలు, రకరకాల పూలు, మందార పువ్వు. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కనీసం పూలన్నా పెంచుకోండి, బాగుంటుంది. మనం కొనుక్కొచ్చినవి ఫ్రెష్గా ఉండవు కదండి పూజకి. చిన్న చిన్న బాల్కాన్లో కూడా మనం పెంచుకోవచ్చు. ఇట్లా శంకు పూల చెట్టు అయినా రకరకాల చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటే ఈ పూలు కూడా మంచిగా నీట్గా అనిపిస్తాయి, ఫ్రెష్గా అనిపిస్తాయి. మార్కెట్లో ఏంటంటే అవి తెంపిన తర్వాత నీళ్ళు జల్లుకుంటూ కొద్ది రోజులు అట్లా నడుస్తూనే ఉంటుంది అలాది. ఇప్పుడు కొన్ని బంతి పూలు తెంపుకుందాం. నేను గార్డెన్ చుట్టూ దాదాపు పెట్టిన, బయటకు వెళ్ళి చూస్తేనైతే ఎంత అందంగా అనిపిస్తున్నాయో. కింద నుండి చూస్తేది 4th ఫ్లోర్లో ఉంది కదా గార్డెను, కిందికి వెళ్ళి చూస్తే చాలా అందంగా అనిపిస్తుందండి. చెట్లకు దూరమైన ఇటు కొంచెం ప్లేస్ ఉంది నాకు, ఇట్లా వేసుకుంటా. ఇట్లా బూడిద వస్తున్నది కదా, అదంతా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. ఈ పేనుకైతే మంచిగా పనిచేస్తుందండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చల్లిన వీటికి. పెయిన్ వచ్చింది కదా, దీనికి కొంచెం స్టార్ట్ అవుతుంది చూడండి. పూత స్టార్ట్ అయ్యేసరికి పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి కొమ్మకు పట్టేసుకుంది. మనం చేతిలో బూడిద పట్టుకొని ఇట్లా అంటే అయిపోతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది నాకు. స్టార్టింగే మనము ఏదైనా తీసేసినాం అనుకోండి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత పట్టిందో దీనికి. ఇక్కడ ఫ్రెష్ ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు దీనికి. చామంతి చూడండి మొగ్గలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది, చూసిందా పెయిన్ స్టార్ట్ అయింది. వీటి కూడా మనం చల్లుకోవాలి. ఇక్కడ చూడండి వంకాయ చెట్టు. ఇది ఎంత పూత ఎంత వచ్చింది చూడండి. దాని ఆకుకి ఎట్లున్నది నల్లగా. ఇప్పుడు ఇది బూడిద చల్లుతున్నా. ఇట్లా ప్రతి దానికి మనము తెల్లగా ఉంటుంది చూడండి, అది కూడా బూజులాగా వస్తుంది చెట్లకు, దానికి కూడా పనికొస్తుంది ఇది. ఇప్పుడు నాకు తెల్లది అది బూజులాగా కనిపిస్తలేదు, ఈ మందార చెట్లకే ఉండే అంత. నేను కొంచెం స్టార్ట్ కాగానే ఇక్కడ కొంచెం ఉంది చూసిండ్రా, స్టార్ట్ కాగానే తీసేస్తున్నా. ఇట్లా బూడిదతో మనం ఇట్లా అనేస్తే మళ్ళీ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. టమాటాకు కూడా ఇట్లా తెల్ల బూజులాగా వస్తుంది కదా, దానికి కూడా ఈ బూడిద మంచిగా పనిచేస్తుంది. ఇట్లా ఈజీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, ఇళ్ళ ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు, రంగోలి ఎందుకు వేస్తారు, దాంట్లో దాగి ఉన్న రీజన్ ఏంటి అని కదా క్వశ్చన్. ఇప్పుడు ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం. మనకు పూర్వం పెద్దవాళ్ళు పిండితోనే వేసేవాళ్ళంట. మనం ఇప్పుడు చున్నము అది శుద్ధతోని అవి రెండు మిక్స్ చేసి వేస్తున్నాము. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్లీ పిండితోని వేసేవారట. ఎందుకంటే
చిన్న జీవులు ఉంటాయి కదా, చీమలు ఇంకా చిన్న జీవులు ఉంటాయి కదా, వాటికి ఆహారం అవుతుందని, మనము వాటికి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతామని అలా చేసేవారట. ఇప్పుడు మనం కూడా అలా పిండితో వేయడానికి ప్రయత్నం చేద్దాము. ఆ చిన్న జీవులకు ఆహారం అందేలా చూద్దాం. ఇదండి దాంట్లో ఉన్న రీజన్, ముగ్గు వేయడంలో రీజన్. అలా సాంప్రదాయంగా ముగ్గు వేయడం అనేది వచ్చింది. ఇప్పుడు మరొక క్వశ్చన్, మనం పిడుగు పడినప్పుడు దాంట్లో ఎంత విద్యుత్ విడుదలవుతుంది, ఎంత పవర్ వస్తుంది అనేది క్వశ్చన్. ఎంత వస్తుంది అనేది మీకేమైనా తెలుసా? అది గ్రామానికి సరిపోతుందా, సిటీకి సరిపోతుందా అనేది క్వశ్చన్. ఇది తెలియదు కదా మనకి, అంటే నాలాంటి ఇంట్లో ఉండే వాళ్ళకి తెలియనప్పుడు మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకుందామనే చిన్న ఉద్దేశం. ఇప్పుడు ఎంత విడుదలవుతుంది, గ్రామానికా సిటీకా అనేది తెలుసుకుందాం. మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.